దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం బిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో 19వ కీర్తనలో 6వ వచనం చదువుకుందాం. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది అంటూ ఏదియూ లేదు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ యొక్క మాట ఎవరి గురించి తెలియపరచబడుతుందమ్మా? మీకు ఏమన్నా అనుభవం ఉందా కదా? ఎవరంట? అతడంటే ఎవరు? అక్కడ అతడు అంటే ఒక వ్యక్తిని గురించి అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఒక వ్యక్తి గురించి చెబుతున్నాడు. అతడు ఎవరు? అతడు ఎవరు చెప్పండి. ఎవరు? దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరంటే అతడు? ఎవరు అతడు? ఎవరు? యేసు ప్రభు. మరి జనాలు సూర్యుడు అంటున్నారు. మరి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం కావట్లేదు నాకు. ఇంకా వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే బిడ్డ అతడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 5వ వచనం నుంచి చూడండి. అతడు అంతఃపురములో నుండి బయలుదేరుతున్నాడు. ఎలా బయలుదేరుతున్నాడు? పెండ్లి కుమారుడు అంటే సిద్ధపాటు కలిగి వస్తున్నాడు. సూర్యుడు పరిగెత్తి ఉల్లసించినట్లు తన ఏర్పాటులో ఆయన ఏం చేస్తున్నాడంట? పరిగెత్తి ఉల్లసించు ఆనందిస్తున్నాడు. తన ఏర్పాటులో కొనసాగే సంతోషించే ఆనందకరమైన జీవితాన్ని అతను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు. ఎవరు పెండ్లి కుమారుడిగా వస్తాడు అనుకుంటున్నాం మనం? లేఖనం ఏం చెబుతుంది? ఎవరు వస్తాడు పెండ్లి కుమారుడిగా? యేసయ్య వస్తాడు. యేసయ్య రాబోతున్నాడు. రాబోయే అంటే ఆ సమయాలలో జరిగే పరిస్థితులు దేవుడు చెబుతున్నాడు. ఈ వాక్య కీర్తనలంతా దేవుడు రానై ఉన్నాడు. ఈ విధంగా వస్తాడు. నువ్వెలా ఉన్నావు? నువ్వే సిద్ధపాటు కలిగి ఉన్నావు అన్న దాని గురించి దేవుడు మరొకసారి మనం గుర్తు చేస్తున్నాడు. దేవుడు రాకడలో ఆయన వచ్చే పరిస్థితులన్నీ మనకు వివరిస్తుంది కీర్తన. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అక్కడ కదా. ఇక్కడ కొన్ని మాటలు దేవుడు చెప్పాడు కదా. 19 మొదట్లో ఆకాశాలు దేవుని మహిమ, అంతరిక్షము ఆయన చేతి పని, ఇవన్నీ వివరిస్తున్నాయి. ఆకాశాలు వివరిస్తున్నాయి, అంతరిక్షం ప్రచురపరుస్తుంది, పగలు చెబుతుంది, రాత్రి చెబుతుంది. వాటి భాష లేదు, మాటలు అయినా కానీ అవి పనిచేస్తున్నాయి. వాటి ఏర్పాటు ప్రకారంగా అవి నడుస్తున్నాయి. వాడి కొలనులు అవి ఎలా నడుస్తున్నాయంటే భూమి అందంతటా వాడి యొక్క ప్రభావం కనబడుతుంది. మరి అంటే ఇవన్నీ చెప్పుకురావడానికి కారణం ఏంటి? మనం ఎలాగున్నాం? సృష్టి అంతా తన పని తాను చక్కగా చేస్తుందంట. నా మాట అర్థమవుతుంది? చేతులు తల్లి చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ సృష్టి అంతా సృష్టించింది ఎవరు? దేవుడేనా? నమ్ముతున్నారా? బిడ్డ? సృష్టిలో దేవుడు ఏదైతే సృష్టించాడో, దేని కొరకైతే సృష్టించాడో దాని కొరకు అది నమ్మకంగా పనిచేస్తున్నాయంట. సూర్యుడు పనిచేస్తున్నాడంట, చంద్రుడు పనిచేస్తున్నాడంట, అంతరిక్షం అంటే నక్షత్రాలన్నీ పనిచేస్తున్నాయంట, ఇక్కడ నదులు పనిచేస్తున్నాయంట, చెట్లు పనిచేస్తున్నాయంట. అన్నీ తమ పనులు చక్కగా నిర్వర్తిస్తున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. అవి అలా నిర్వర్తిస్తున్నాయి. ఇదిగో ఇలా జరగబోతుంది. నువ్వెట్లా ఉన్నావు? ఆయన రాబోతున్నాడు. పెండ్లి కుమారుడిగా సిద్ధపాటు కలిగిన వ్యక్తి సూర్యుడై అంటే సిద్ధపాటు కలిగి ఉల్లసించి ఆనందించి తన పదములో తన ఏర్పాటులో కొనసాగడానికి ఆయన సంతోషిస్తూ పరిగెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా కదా. అతను వచ్చేటప్పుడు జరిగే పరిస్థితులు అన్నీ చెప్పబడుతున్నాయి. ఆయన వస్తాడు. ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు అందరూ చూస్తారు. 6వ వచనం చెప్పినట్లుగా మత్తయి 24:30 చెప్పబడుతుంది ఆ మాట. మత్తయి సువార్త 24:30 ఆయన రాకడలో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నీకు తెలియకుండా రాడైనా నువ్వు చూస్తావు.
ఈ భూజనులందరూ కన్నులారా చూస్తారు ఆయన అంటారు రాకడలో. ఆయన రాకడలో ఈ భూజనులంతా కన్నులారా చూస్తారన్న దేవుని రాకండి అక్కడ. ఆకాశ మేఘారుడై వచ్చుచట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. హల్లెలూయా. ఆయన వస్తాడు, ఈ భూమి మీద ఉన్న సకల మనుషులందరూ ఏం చేస్తారంట? కొట్టుకుంటారు. అందుకు అర్థం ఏంటంటే అప్పుడు మారు మనసు అవకాశం లేదు, రక్షణకు అవకాశం, బాప్తిజానికి అవకాశం లేదు కనుక గుండ్లు బాదుకుంటారంట. అయ్యో ఇన్ని రోజులు యేసుప్రభు దేవుడిని ఎవడని చెప్తే అనలేదు, చెప్పినను తిట్టాం, చెప్పినను కొట్టాం, చెప్పినను అవమానించాం, అంతేగా జరుగుతున్న పరిస్థితులు. మనం బూతి మాటలు మాట్లాడట్లేదు, లోకంలో చెడ్డ మాటలు మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆ కన్యమరయ గర్భమందు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆ రక్తం పోక్షించబోతే పాపం పరిహరించబడదని గ్రంథాలు తెలియపరుస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. కానీ పరిశుద్ధమైన రక్తం అంటూ ఏది భూమి మీద ఎవరిలో కూడా లేదు, స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈయన ఒక్క వ్యక్తి తప్పితే ఏ వ్యక్తిలో పరిశుద్ధత అనేది లేదు. ఏ గ్రంథాలు చూసినా ఎక్కడ చూసినా కనపడదు మనకి. ఈ విధంగా మనకు తెలిసిన దాన్ని బట్టి దేవుడి ఏర్పాటును బట్టి సువార్తను ప్రకటిస్తామంటే చాలా మంది ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? తిట్టడం, అవమానించడం, అంతగా వెళ్తే కులాన్ని బట్టి తక్కువగా, ఏలనగా, హీనంగా, అవమానకరంగా దూషించి ఎన్నో రకాలుగా మనసుని గాయపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. మనం తప్పుడు మాటలు మాట్లాడుతున్నావా? హల్లెలూయా. కానీ అలాంటి వారు ఎవరైతే యేసుక్రీస్తుని బట్టి జనాంగాన్ని హింసించి, అవమానించి, నిందించి, ఏలన చేసి, గేలి చేసి ఆ విధంగా చేస్తారో వారు ఏం చేస్తారంటే ఒకరోజు గుండెలు బాదుకునే టైము వస్తుందంట. హల్లెలూయా. గుండెలు బాదుకుంటారంట వాళ్ళు. కానీ మనం ఎలా ఉండాలి ఆయన రాకడలో? వాళ్ళైతే గుండెలు కొట్టుకుంటారు, మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంతోషంగా నీ జీవితంలో నువ్వు ఉండాలి బిడ్డ. దేవుడిని చూసి సంతోషించి ఆ దినము ఆ రోజు నువ్వు సంతోషించాలంటే ఆయన చూసి ఈరోజు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి బిడ్డ? దేవుడు అంటున్నాడన్నమాట, దేవుడు మాట్లాడుతున్న మాట. కనుక జరగబోతాయి పరిస్థితులు, ఈ జరుగుతాయని నీకు తెలుసు కనుక నువ్వు ఎలా ఉండాలి? సాకులు చెప్పేవారిగా, నెపాలు వేసేవారిగా, తప్పించుకునే వారిగా నువ్వు ఉండకూడదు. తప్పించుకు తిరిగేవాడే ధన్యుడు అని ఒకసారి ఉంటుంది, పద్యం ఉంటుంది. కానీ మనం ఏం చేయకూడదు? తప్పించుకునే వారిగా ఉండకూడదు. చెప్పిన మాట చెప్పినట్లుగా మనం జీవించేవారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దేవుడి మాటను బట్టి మనం జీవించేవారిగా ఉండాలంట. ఆ 7వ వచనంలో చెప్పబడుతుంది కదా, దేవుని యొక్క ఆ వాక్యం, ఆ ధర్మశాస్త్రం ఎలాంటిదంట? యథార్థమైనది. దేవుని యొక్క మాటలు నీ ప్రాణాన్ని తెప్పరిల్లింప చేస్తుంది. తెప్పరిల్లింప చేయడం అంటే దేవుని యొక్క వాక్యం యథార్థమైంది. దేవుడు చెబుతున్నాడు, ఇవి జరుగుతాయి, ఈ మాటలు జరుగుతాయి, ఈ ఏర్పాటు జరుగుతుంది, దేవుడు రానై ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు ఈ విధంగా పరిస్థితులు జరుగుతాయి. చాలా మంది గుండెలు బాదుకుని ఏడుస్తారు, బాధపడతారు, వారికి అవకాశం ఉండదు. కానీ దేవుడు కృపను బట్టి నీకు అవకాశం దేవుడు కలగజేశాడు, గొప్ప భాగ్యాన్ని నీకు ఇచ్చాడు. యెహోవాను యేసుక్రీస్తును దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. ఆ ధన్యతను పొందుకొని జీవిస్తున్నావు కనుక నువ్వు ఎలా ఉండకూడదు అంటే దురాభిమాన పాపాలలో నువ్వు పడిపోకూడదు. ఆయన మాట యథార్థమైన మాట, ఆ మాటను బట్టి నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఆయన మాట నీకేం కలగజేస్తంట? తెప్పరిల్లంప. తెప్పరిల్లంప అంటే అర్థం ఏంటి? నిస్సహాయకుడిగా ఉన్నవాడిని బలపరచడం అనుకోవచ్చు. ఇంకా మూర్ఛ కలిగిన వాడిని కళ్ళు తెరిపించడం. మీకు అర్థమైన తెప్పరిల్లడం అటువంటి అర్థం కాని పరిస్థితిలోంచి అర్థమైన పరిస్థితిలోకి రావటం. ఎన్నిసార్లు చెప్పినా అంతకుముందు మనకు తెలియదు, అక్కడ ఉండొద్దమ్మా. మొదటి కీర్తనలో ఏముంది? దుష్టుల ఆలోచన చెప్పినా నడవద్దు అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ మాట యథార్థమైంది, అంతేనా మాట? ఈ మాట యథార్థమైన మాట. దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు. కానీ మనం ఏం చేస్తాం పాత జీవితంలో? దుష్టుడు అంటే అర్థం ఏంటి? ఈ లోకం యొక్క ఆలోచనలు, శరీరం యొక్క ఆలోచనలు, ఈ భూ సంబంధమైన ఆలోచనలు బట్టి దేవుని యొక్క ఏర్పాట్లో కొనసాగుతున్న నీవు ఆ ఆలోచనలు ఆధారం చేసుకుని ఏమాత్రం జీవించనే
జీవించకూడదు. ఇది దేవుడు చెబుతున్న మాట. ఎప్పుడైతే దేవుడు మనకు చెప్పాడు ఈ మాట, ఈ వాక్కుదారు చెప్పాడో, దుష్టుడు ఆలోచన ఇలా ఉండకూడదు బిడ్డ అని చెప్పాడు. మనం ఏం చేయాలి? అప్పుడు ఆలోచనలు వదిలేసుకోవాలా, ఉంచుకోవాలా? మీకు అర్థమైంది కదా, దేవుడి మాట యథార్థమైంది, నీకు నిన్ను తెప్పరిల్లంప చేస్తుంది. అంతవరకు నీకు తెలియలేదు, నీకు అర్థం కావట్లేదు ఎక్కడున్నావో, ఆ పరిస్థితి, ఆ జీవితం ఎక్కడ తీసుకెళ్తున్నా నీకు అర్థం కావట్లేదు. ఆడితోనే సహవాసం చేస్తావు, ఆ దుష్టుడు ఆలోచనతో బతికేస్తావు, లోకానుసారంగా జీవించేస్తావు. అది మంచిది కాదు. ఈ విషయాన్ని దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలి? అబ్బా, ఇన్ని రోజులు నేను మోసపోయానే, ఈ సహవాసం నాశనం నడిపిస్తుందా? ఈ సహవాసం బట్టి నరకంలోకి వెళ్ళిపోతానా? ఈ దుష్టుడు ఆలోచన బట్టి నేను వద్దున్న నరకంలో బాధపడాలా? అయ్యి బాబోయ్, ఇప్పుడు దాకా నాకు తెలియదే అన్న ఒక స్పృహ రావటం. తెప్పరిల్లంపజేయడం అంటే అన్న ఆలోచనలు కలగటం. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఆ సహవాసం చేస్తావా? మనం ఏమన్నా? చెయ్యం. దేవుని యొక్క మాట నీకు వినిపించినప్పుడు, నువ్వు విన్నప్పుడు, ఆ మాటను బట్టి, పొందుకున్న ఆ మాటను బట్టి, హృదయంలో భద్రపరుచుకున్న మాటను బట్టి నువ్వేం చేయాలి? నీ జీవితం ఎలా ఉండాలి? జీవితంలో తెప్పరిల్లంప చేసే జీవితం అంటే మెలకువ కలిగిన, దాని సాదృశ్యం చెప్పుకోవాలంటే మెలకువ కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది కదా బిడ్డ? దుష్టుడు ఆలోచన చప్పుని నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు, అపహాసాలు చూసిన ఇవి దేవుడు చెబుతున్న మాటలు. ఈ మాటలు బట్టి నువ్వేం చేయాలి? నీ హృదయంలో సరి చేసుకుని ముందుకి నడవాలి. కలగాల, మారు మనసు కలగాల, మార్పు కలగాల మనలో. ఇంకా అలా జీవించావనుకో, దేవుడు అంటున్నాడు ఆయన సిద్ధంగా కలిగి ఉన్నాడంట, పెండ్లి వస్త్రాలు ధరించుకుని రెడీగా ఉన్నాడంట. ఎప్పుడు వస్తాడు కూడా? ప్రభు ఎప్పుడు వస్తాడు చెప్పాలి. ఎప్పుడు వస్తాడు ఆయన? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. త్వరలో అంటే ఎప్పుడు? కొన్ని రియాలిటీ మాట్లాడుకుందాం, కొన్ని యథార్థ మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు భ్రమపరిచే ఆత్మ మనలో ఉండకూడదు, మోసం చేసిన ఆత్మల్లో ఉండకూడదు. ఈ మంచిది కాదు, దుష్టుడే యొక్క ఆలోచనలు అవి. భ్రమ అంటే అర్థం ఏంటి? అక్కడ ఏం లేకపోయినా ఉన్నట్టు అంతే. భ్రమంలో బతకొద్దు, మన రియాలిటీలో వాస్తవికతలో బతకాలి. ప్రభు ఎప్పుడు వస్తాడు? ఆయన అన్నాడు, ఏమన్నాడు? దొంగ వచ్చినట్లుగా. ప్రభు ఎలా ఉంటుంది? దొంగతనానికి వచ్చి ఏ విధంగా దోసుకెళ్ళిపోతాడో, ఆయన రాకడలో కూడా ఆ విధంగా వచ్చి ఆ విధంగా వెళ్ళిపోతాడు అంతే. మీకు అర్థమైంది కదా ఆ సమయం ఎలాంటిది అన్నది? ఆ సిచ్యుయేషన్ అర్థం చేసుకోండి. దొంగ చెప్పొస్తాడా? ఆడికి ఒక సమయం అంటూ ఉంటుందా? ఆడు 11 గంటలుగా దోసేస్తాడు, తెల్లారి 3 గంటలుగానే వస్తాడు, 6 గంటలుగానే వస్తాడు, అవసరం పడితే నిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కూడా దోసేస్తాడు, అవకాశం ఉంటే అక్కడ. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? కనుక దేవుడు ఎప్పుడు వస్తాడు అన్న దాని గురించి దేవుడు చెప్తున్న మాట, పెండ్లి కుమారుడుగా సిద్ధము కలిగి ఉన్న ఆ వ్యక్తి రానే నా సమయం ఎలాంటి సమయం అంటే, అది నువ్వు ఊహించని అనుకోనని సమయంలో దేవుడు వస్తాడు కనుక అలా జరుగుతుంది. కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదురుగుండా సంతోషము కలిగి ధైర్యంగా ఎదుర్కొని జీవించే జీవితం ఉండాలి. కనుక నువ్వు ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్కును విన్న నీవు యథార్థమైన ఆ మాటను బట్టి నీ జీవితాలు సరి చేసుకుని జీవించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటను బట్టి నువ్వు తెప్పరిల్లాలి అంటే మెలకువ కలిగి ఉండాలి, నువ్వు చూసే వ్యక్తిగా ఉండాలి. ఇంకా నాకేం తెలియదు, నేను చూడలేదు అన్న మనసు నీలో ఉండకూడదు. దేవుడు అంటున్నాడు ఇదే అనుకూలమైన సమయం, రేపటి రోజంటూ మన జీవితంలో చోటు అనేది లేదు. రేపు అన్న మాట విశ్వాసంలో ఉండకూడదంట. నువ్వు నమ్మినా నమ్మకమని చెబుతున్నా. రేపు మంద కాదు, రేపు మందా? వాక్యం చెబుతుందా? ఏం చెబుతుందమ్మా చెప్పండి బిడ్డ? అంతే కదా, రేపు అన్నది లేదు. ఈ రోజు బతుకున్నావంటే ప్రభువా నీ కృపను బట్టి సజీవులుగా ఉన్నావు, ఈ విధంగా సన్నిధికి నడిపించావు, నువ్వు చెప్పిన మాట బట్టి మమ్మల్ని పరిశుద్ధపరిచావు ప్రభువా, నీతిని మాకు కలగజేస్తావు, నీకు వందనాలు. అంతే కదా, అంతకంటే అడగలేం కదా. రేపటి రోజున నువ్వు ఉంటావంటానికి ఏమన్నా ఆశ్రయించడానికి, ఆధారం చేసుకోవడానికి ఏమైనా ఉందా నీకు? లేదు. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గుర్తించాలి. గుర్తిస్తే కనుక దేవుని యొక్క ఏర్పాట్లు కొనసాగడానికి రేపు చూద్దాములే అన్న మనసు నీకు రాదు. రేపు చూద్దాంలే, రేపు చేద్దాంలే అన్న మనసు రాదు. సపోజ్ రాత్రి దేవుడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తావు? రాడని ఉందా గ్యారంటీ? రాడని ఉందమ్మా? వస్తాడు కదా, రావచ్చు కదా, అవకాశం ఉంది కదా.
దేవుడు అన్నాడు కదా, ఎప్పుడన్నది లేదు, ఆయన ఇష్టం. ఆయన ఒక సమయం ఉంది, ఆ సమయం ఏంటన్నది ఆయనకే తెలుసు, మన ఎవరికే తెలియదు. తండ్రికి తప్పితే, క్రీస్తుకి తప్పితే ఎవరికి ఆ సమయం తెలియదు. ఏ ప్రవక్తకి తెలియదు, ఏ మోషకి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. రాత్రి రావచ్చు, ఇంకో గంట తర్వాత రావచ్చు, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా రావచ్చు. కనుక రేపు చేద్దాంలా, రేపు చూద్దాంలా అన్న మనసు నీకు ఉండకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చదువు మనం అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం కదా, ఏ విషయం మాట్లాడుకున్నాం? మన పొరపాటుల్ని ఏం చేయాలన్నాడు? బిడ్డ, ఈ సమయాన్ని బట్టి నీ పొరపాటులు కనుగొని క్షమించమని అడుగు, నేను క్షమిస్తాను. కనుక క్షమించబడితే కనుక గమ్ముని ఈ సమయంలో వచ్చాడు అనుకోండి, ఆయన మనకి ఏమవుతుంది? అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి యొక్క మాటలని తెలియపరుస్తాడు. ప్రకటన గ్రంథంలో ఓ మాట చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రకటన గ్రంథంలో 19:9 పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఈరోజు మనతో. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? నన్ను చూడండి అందరూ ఒకసారి, అందరూ చెప్పండి, నాతో అనండి, నా గట్టిగా అనండి, అందరూ అనాలి. నీతో దేవుడు చెబుతున్నాడు బిడ్డ. ఏదో ఒక యోహానుకి, స్టీఫెన్కి, ఒక దానియేలు, లేదా ఇంకోటి కాదు, అందరితో, నీతో దేవుడు చెబుతున్నాడు ఈరోజు. గొర్రె పిల్ల ఏర్పాటు చేసే ఆ పెండ్లికి, ఆ విందుకి పిలవబడిన వారు ఎవరంట? ధన్యులంట. ఈ మాటలు ఎలాంటి మాటలాంటివి? ఈ మాటలు యథార్థం అన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఎలాంటివి? దేవుని వాక్ యథార్థమైనది. 19వ కీర్తనలో చెప్పినట్లుగా ఈ మాట యథార్థమైనది. ఏ మాట? దేవుని యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభులు వారు రానై ఉన్నారు పెండ్లు కుమారుడుగా. విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పెండ్లి విందులో పాల్గొనేవారు ఎలాంటి వారంట? ధన్యులు. ఆ విందులోకి మనం వెళ్ళాలా వద్దా? ఎంతమందికి వెళ్ళాలని ఉంది? చాలా స్పెషల్స్ ఉంటాయి అక్కడ. అంటే ఇక్కడ లేని స్పెషల్స్ చాలా ఉంటాయి, మనం చూడని స్పెషల్స్ ఉంటాయి అక్కడ కదా. ఆశ ఉందా లేదా? నాకైతే చాలా ఆశ ఉంది. అందరు గట్టిగా వెళ్ళి చెప్పండి బిడ్డ. ఆ పెండ్లి విందులో నువ్వు పాల్గొవాలి. అలా పాల్గొన్నవాడు అంటే ధన్యుడంట. అంటే అర్థం ఏంటి? చాలా మందికి అర్హత ఉండదు, ఆ ధన్యత దొరకదు. పాల్గొన్నవాడు ధన్యుడు. ఆ పెండ్లి విందులో పాల్గొన్నవాడు ధన్యుడు. కనుక ఎలా ఉండాలి? ఆ పెండ్లి విందుకు పిలవబడిన నువ్వు ఎలా ఉండాలి? పాల్గొవాలని మనసు ఉండాలా? చూద్దాంలే అన్నట్టుగా ఉండాలా? చెప్పండి. ఇప్పుడు దేవుడు మనల్ని పెండ్లి విందులోకి, ఆ విందులోకి, జరగబోయే ఆ విందులోకి పాల్గొనే విధంగా మనకు ఆహ్వానాన్ని పంపాడు, ఆహ్వానించాడు మనల్ని. ఇప్పుడు దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నామా లేదా? సంతోషిస్తున్నారా? సంతోషించాలి. ఆ ధన్యత అందరికీ ఆ ఇన్విటేషన్ రాదు, మనకు వచ్చింది. సంతోషించాలి. ధన్యత అంటున్నాడు దేవుడు, సంతోషించాలి. కనుక ఎలా జీవించాలి? అందుకున్న ఆహ్వానాన్ని బట్టి, కలిగి ఉన్న ఆహ్వానాన్ని బట్టి ఎలా జీవించాలి? మరి ఎలా వెళ్ళాలి అక్కడికి? అలా వెళ్ళాలంటే ఏం వదులుకోవాలి? రేపటి రోజున విందు ఉంది, రేపు 11 గంటలకు రమ్మని చెప్పాడు ప్రభు. ఆ విందు టయానికి రమ్మని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? లేదు 11 గంటలకు బిజీ షెడ్యూల్ నడుస్తుందా? పరిశుద్ధ గ్రంథంలో మన సహోదరులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది. లూకాసు సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన అంటున్నాడంట, అక్కడ కూర్చున్న వారు యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు.
ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. హల్లెలూయా. ఇక్కడ చూసారా, ఆ విందు సమయంలో సిద్ధమైన ఆ సమయంలో, ఆ అనుకూలమైన సమయంలో ఏం చేశాడంట? విందుకి పిలవటానికి తన దాసుల్ని చాలా మంది దగ్గరికి, అంటే అర్హులైన వారిని, ఎన్నిక చేయబడిన వారిని పిలవటానికి ఏం చేశాడంటే దాసుల్ని పంపించాడంట. అది ఆ పెండ్లి విందే. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదువుకున్నాక అదే పెండ్లి విందు. అది ఎవరు పెండ్లి విందు? 19వ కీర్తనలో చదువుకున్నాం కదా, అంతఃపురంలో రానే ఉన్నాడు, ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు. ఆయన వచ్చేవాడు పెండ్లి విందు గురించే మనం మాట్లాడుకుంటున్న మాటలన్నీ. హల్లెలూయా. తన దాసులను పంపించాడంట పిలుచుకురాండని. అయితే వారందరూ ఈ విధంగా చెబుతున్నారంట. కొంతమంది దగ్గరికి వెళ్ళారంట. 18వ వచనంలో ఏమని? ఒకటి దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు అన్నాడంట ఒక వ్యక్తి అన్నాడు, మొదటివాడు అన్నాడంట, నేను పొలాన్ని కొన్నాను. ఏం కొన్నాడంట? పొలాన్ని కొన్నాను నేను, కనుక ఇళ్ళ పొలం చూసుకోవాలి, సరిహద్దులు కరెక్ట్గా ఉన్నాయో లేవో, రాళ్ళు కరెక్ట్గా ఉన్నాయో లేవో, ఆ పొలం సారవంతమైన పొలమో, మరి ఏ విధంగా ఉందో, పరిస్థితులు ఏమున్నాయో ఆ పొలాన్ని చూడాలి నేను అన్నాడంట. పొలం కొన్నానంట. తర్వాత ఇంకోటి ఏమన్నాడంట? కానీ అక్కడ అన్న మాట చూడండి పాపం, ఎంత ఇన్నోసెంట్ అంటారు కదా, ఏమంటారు ఇన్నోసెంట్ అంటే? అంత వ్యక్తి కదా. ఏంటంటే అక్కడ నేను పొలం కొన్నాను కనుక ఇప్పుడు వెళ్ళాలి, కానీ నన్ను క్షమించు. ఎందుకు క్షమించమన్నట్టు? మళ్ళీ క్షమిస్తాడా? విందుకు రమ్మనటమే భాగ్యం, పిలుపు అందుకోవడమే భాగ్యం, విందులోకి వెళ్ళడమే ధన్యత. రమ్మని పిలుపు వచ్చింది, ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు ఆహ్వానం వచ్చినప్పుడు ధన్యత, భాగ్యం అని విశ్వసించినప్పుడు ఎంతగా సంతోషించాలి? ఎగిరి గంతేలో వద్దా? రాత్రి నిద్రపోవాలి వద్దా? నిద్రపోడాడు, సంతోషించుకొని నిద్రపోడు. అబ్బా రేపు పొద్దున విందులోకి వెళ్తే ఎంతమంది పెద్దోళ్ళు వస్తారో, ఎంతమంది పెద్ద పరిచయాలు వస్తూ ఉంటారు, ఎన్ని రకాలైన విందులో ఆహారం ఉంటుందో, 100 రకాలు ఉంటాయో, 1000 రకాలు ఉంటాయో. నిద్రపడతాడికి ఎక్సైట్మెంట్ అంటారు కదా, వచ్చేస్తుంది నిద్రపడతాడికి. కానీ వెంటనంట చాలా సింపుల్గా కుదరదు, నాకు ఓ పొలం కొనుక్కున్నా కుదరదు, ఏమనుకోకు నన్ను క్షమించు అంటే. ఇప్పుడు ఇక్కడ బిహేవియర్, ఇక్కడ మోటివేషన్ ఎట్లా ఉంది మీకు ఏమైనా అర్థమవుతుందా? ఒకడు ఉన్నతమైన విందుకి పిలుపు అందుకున్నప్పుడు ఆ పిలిచిన వ్యక్తి గొప్పతనమా, పిలువబడినవాడు గొప్పడా? అంతే కదా. ఉన్నతమైన విందులోకి ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని బట్టి మనం పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? ఎంతగానో సంతోషించి ఆ ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకుని పాలు పంపులు పందుకొని ఆనందించే విధంగా ఉండాలి తప్పితే, ఇప్పుడు ఏమైంది? నేను రాకపోతే విందే లేదన్నట్టుగా ప్రవర్తన. అంతే కదా. మీ వాడికి ఎక్కువే పెట్టుకున్నాడు అక్కడ. ఎవడు పెట్టుకోమన్నాడు? ఇప్పుడు నువ్వు విందు పెట్టుకోవాలని నన్ను అడిగి పెట్టుకోవాలి అన్న రకాలు ఇల్లు. నువ్వు పెళ్లి పెట్టుకోవాలని అడిగి పెట్టుకోవాలి, మాకు సమయం ఉండాలి కదా పెళ్లికి రావాలని. ఇప్పుడు పెళ్లి చేసుకునేవాడు వాడి సమయం, వాడి సందర్భం, వాడి వస్తువులు, వాడి అద్దె వనరులు, వాడి బాధ, వాడికి సంబంధం లేదు. ఎందుకు పెట్టుకున్నప్పుడు నాకు ఖాళీ ఉండదని తెలుసు కదా. ఈ రోజులు ఊళ్ళో కూడా పంచాయతీలు జరుగుతాయి, పెద్ద మనుషులు. నాకు తెలియకుండా ఎందుకు పెట్టుకున్నావు? ఆ రోజు నాకు వేరేది ఉంది, రాను చేసుకునే పెళ్ళి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థం అవుతుందా? ఏమన్నాడంట? క్షమించమన్నాడంట. దేవుడు అన్నాడంట రమ్మన్నాడంట, నేను రాలేనన్నాడంట. ఏదో చెప్పాడు, కారణం చెప్పాడు. పొలం కొనుక్కున్నా రానన్నాడంట. ఏమన్నాడంట? క్షమించమన్నాడంట. ఇప్పుడు క్షమిస్తాడా అన్నది క్వశ్చన్ మార్క్. నేను అడుగుతున్నా మిమ్మల్ని, దేవుడు అడుగుతున్నాడు, క్షమిస్తాడా? ఈ దాసులు వెళ్ళి ఆ యజమాని చెబుతాడు, ఏమని? ఇలాగా వెళ్ళాను, క్షమించమని అన్నాడు అని అంటే ఆయన క్షమిస్తాడా? హల్లెలూయా కదా. క్షమిస్తాడా? 24 వచనం ఏముంది అక్కడ? ఆ పిలువబడిన వాడు ఎవడైతే పొలం కొనుక్కుంటానన్నాడో, పెళ్లి చేసుకుంటానన్నాడో, తర్వాత పొలాన్ని 5 జతల ఎడ్లు పరీక్షించాలనుకున్నాడో, ఈ విధంగా ఏదైతే సాకులు చెప్పారో
ఆ చెప్పినవాడు పిలువబడిన వారు ఎవడు కూడా ఏం చేయడంట, ఆ పిలువబడిన వాడిలో ఎవడు, ఆ మనుషులలో ఎవడు ఒక్కడు కూడా ఆ పెండ్లు విందులో రుచి చూడనే. ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడు? ఆ పెండ్లి విందులో రుచి చూడని దానిని బట్టి, పాలు పంపులు పంచుకొన్న దానిని బట్టి ఈ వ్యక్తులు ఏం పోగొట్టుకున్నారు? పరలోకాన్ని, పరిశుద్ధులతో సహవాసాన్ని, నిత్య జీవితం కలిగిన ఆ జీవితాన్ని దేనిని బట్టి పోగొట్టుకున్నారు? వివాహాల విషయాల్లో, పొలం విషయాల్లో, కలిగిన ఆ ఎడ్లను బట్టి, వ్యాపారం విషయాల్లో ఏమైపోయింది అంటే ఇప్పుడు ఈ వ్యక్తి దేన్ని గొప్పగా ఎంచుతున్నాడు? మీకు అర్థమవుతుంది, పాయింట్ అర్థం చేసుకోండి. దేవుడు చెబుతున్నాడు, పరలోకాన్ని ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడా? దేవుడు రాకడని ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడా? పరిశుద్ధుల మధ్య నివసించడానికి ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడా? లోకములో ఆస్తి అంతస్తు అనుకుంటే లోకలు తిరగడానికి ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడా? ఇప్పుడు లోకాన్ని ఆధారము చేసుకుని, లోకాన్ని బట్టి అతిశయించి, లోకములో ఉన్న గొప్పతనం కొరకు ప్రాకులాడేవాడు ఆ విందులో పాలుపంపులు చేరుకోగలడా? చేరుకోలేడు. అందుకే దేవుడు అంటాడు, ఈ ఒంటె దేంట్లో దూరుతుందంట? దూరుతుందా? అంటే అర్థం ఎంత కష్టమో, ధనం అనేది మనిషిని ఎంతగా దేవుడి నుంచి దూరం చేస్తుంది అన్న దానికి అక్కడ దేవుడు ఆ విధంగా చెప్పడం జరిగింది. దేవుడికి సాధ్యమే. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? ధనవంతుడంట పరలోక రాజ్యంలో చేరడం కూడా కష్టమని కారణం ఏంటంటే అతని మనస్సు, అతని కోరిక ఎలా అయిపోతుందంటే దేవుని యొక్క ఏర్పాటును కూడా తక్కువ చేసే పరిస్థితుల్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ పెండ్లి విందులో పాలు పంపులు పంచుకోవడం అంటే ఎంతో గొప్పతనంతో కూడింది. ఎవడన్నా వదులుకుంటాడా? ఈ లోకంలో గనులైన వారే ఏదన్నా ఒక పరిస్థితిని బట్టి నిన్ను నన్ను ప్రేమించి పిలిస్తే వదులుకుంటావు నువ్వు? లోకంలో గనులైన వారే ఏదన్నా ఒక పరిస్థితిలో ప్రేమించి మనల్ని పిలిస్తే వదులుకుంటావా? వదులుకోవు కదా. లోకంలో ఉన్నదాన్ని వదులుకోవు కదా. మరి పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు ఏర్పాటు చేసిన ఆ విందులో, ఆ రాజ్యములో, ఆ దేశములో, ఆ విశ్వాసములో కొనసాగటానికి, ఉండటానికి, జీవించడానికి దేవుడు నిన్ను నన్ను ఆహ్వానించినప్పుడు ఎంతగా సంతోషించి మనం జీవించాలి. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకొని పెట్టి సాకులు చెప్పొద్దు. చెప్పితే మనం పోగొట్టుకుంటాం, ఆ విందును పోగొట్టుకుంటాం, ఆ ధన్యతను పోగొట్టుకుంటాం. నువ్వు అనుకోవచ్చు, ఒక వ్యక్తి లోకమంతా సంపాదించినా, ఇప్పుడు పొలం కొన్నాడు, పొలం సంపాదిస్తాడు, భార్యను సంపాదిస్తాడు, ఎడ్లను సంపాదిస్తాడు. ఆ సంపాదించిన సంపాదన బట్టి ఆ వ్యక్తులకి ఏమైనా లాభం ఉందని ఒకటి చెప్పండి. నీ ఆస్తి అంతా విడిచిపెట్టాల్సి వస్తుంది, నీ భూములను విడిచిపెట్టాల్సి వస్తుంది, అన్ని విషయాల్లో విడిచిపెట్టాల్సి వస్తుంది. నువ్వు విడిచిపెట్టిందని రేపొద్దున నీ వెనకాల ఉన్నాడు, ఉంచుతాడో తెలియదు, నాశనం చేస్తాడో తెలియదు. అలాంటి జీవితాలు మనవి. కనుక దేవుడు ఏమంటాడంటే, అన్ని సంపాదించిన దానికంటే బిడ్డ నీ ఆత్మను నువ్వు కాపాడుకో, అదే నీకు ఈ లోకంలో నీకు కలిగిన భాగ్యం అంటున్నాడు దేవుడు. ఆత్మను సంపాదించుకున్నవాడు విందులో పాలు పంపులు పంచుకుంటాడు. ఆత్మను సంపాదించుకున్నవాడు విందులోంచి ఎప్పుడు రానని చెప్పడు. అంటే అర్థం ఏంటి? విందుకు రాడని చెప్పడం అంటే దేవుడు చెబుతున్న మాట. ఇప్పుడు నాకు విందుకు రాడు అన్న మనసు కలిగి ఎలా ఉంటాడంటే, యుద్ధానికి సిద్ధము కలిగిన వ్యక్తిగా సిద్ధపడి ముందుకు కొనసాగేవాడిగానే ఉంటాడు. హల్లెలూయా. ఏ విషయాలు వెనకడికి వేయడు. విందులో పాలు పంపులు పంచుకున్నాడు ఎలా ఉంటాడంటే, నాగల మీద చేయేసినవాడు. ఇంకా పరుగు పందెంలో పాలు పంపులు పంచుకున్నాడు ఎలా ఉంటాడు? ముందుకు వెళ్తాడా, వెనక్కి వెళ్తాడా? ముందుకే. హల్లెలూయా. ఆ విందులో పాలు పంపులు పంచుకోగలిగిన వాడు, సిద్ధపాటు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేస్తాడంటే ఎట్టి పరిస్థితులు వెనకడుగు వెయ్యడు. నీ జీవితాన్ని ఈరోజు సమీక్షించుకో, నువ్వు ఆ విధంగా ఉన్నావా లేదు. ఇందులో పాలు పంపులు పంచుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుడికే ప్రాముఖ్యత ఇస్తావు బిడ్డ. లోకమంతా సంపాదించుకోగలుగుతావు, కానీ నీకేం లాభం ఉండదు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకోవచ్చేమో సుఖ సౌఖ్యాలు అనేది, అది సుఖం కాదు, సౌఖ్యం కాదు, నరకానికి మార్గం అది. ధనవంతుడు సంపాదించుకున్నాడు,
ధనవంతుడు ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. ఏం చేశాడు? ఎంతకాలం జీవించాడు? అసలు మొట్టమొదటిగా మన జీవితాల గురించి మనకు ఒక ఆలోచన ఉండాలి. ఏముండాలి? ఒక ఆలోచన ఉండాలి. ఎవరన్నా భయపడుతున్నారు సావు అంటే? భయపడుతున్నారా? చెప్పాలి. భయపడుతున్నారా? దేవుడు కృపను బట్టి నేను భయపడా, కానీ అన్నీ చెప్పాలనుకుంటా. ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్పాలనుకుంటా అంతే. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. కనుక ఏం చేయాలనుకుంటా, ఈ రోజు ఏముందో, రేపు ఏం చేయాలో, ఏంటి పరిస్థితులు ఏం చేయాలో వాళ్ళకి ముందే చెప్పాలి. అప్పున్నా చెప్పాలి, మనకు వచ్చాయన్నా చెప్పాలి పిల్లలకి. కొంతమంది చెప్పరు, కొంతమంది చేస్తారు, చెప్పరు. చెప్పకపోతే ఏమవుతుంది? ఇచ్చేవాడు మెగ్గొడతాడు, అప్పుడు వచ్చి కూర్చుంటాడు. జరిగేది అంతేనా? నువ్వు చెప్పలేదనుకో, చెప్పలేదనుకో, చెప్పవలసి నువ్వు చెప్పలేదనుకో, నువ్వు అనుకోకుండా ఈ రోజు రాత్రి పిలుపు వచ్చిందనుకో, రేపు పరిస్థితి ఏంటి? హల్లెలూయా. ఎన్ని రకాలుగా మనం వింటున్నాం ఈరోజు. వింటున్నావా లేదా? ఇచ్చేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తేస్తారు. వీడికి తెలియదు అడుగుదామంటే వీడు అడగలేడు. అప్పుడు ఏం చేస్తాడు? పేపర్ పట్టుకొస్తాడు. ఏం చేస్తాడు? తెస్తాడు. అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నష్టమా లాభమా? కనుక మనం ఎలా ఉండాలి? మన విశ్వాసంలో ఎదిగే వారిగా, తెలుసుకున్న వారిగా, కలిగిన వారిగానే మనం జీవించాలి బిడ్డ. ఏదో దాసుకుని మరుగుపరుచుకునే వారిగా మనం ఉండకూడదు. ఓపెన్గా ఉండాలి. విశ్వాసంలో ఎలా ఉండాలి? దేవుడు అంటున్నాడు, ఆ వేడిమికి, ఆయన రాకడలో ఉన్న ఆ వేడిమికి మరుగైనదంటే ఏది లేదు. దాయకూడదు ఏది. నువ్వు ముడుచుకునే వారిగానే ఉండకూడదు. విశ్వాసం ఎలా ఉండాలి? ఓపెన్ మైండ్తో ఉండాలి. నువ్వు భయం అనేది ఉండకూడదు. నీ విశ్వాసంలో ధైర్యం కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి నీ విశ్వాసాన్ని తక్కువ చూసే మనసు నీకు ఉండకూడదు. నీకు మంచిది కాదు అది. దేవుడు అంటున్నాడు, అందుకే అంటున్నాడు, ఆయన వాక్ యథార్థమైనది, అది మనుషుల యొక్క మనసుని తెప్పరిల్లింప ఎప్పుడన్నా మనం తేరుకోవాలి. ఇంకా మనం తెలియనట్లుగా ఉండకూడదు, అవివేకంగా ఉండకూడదు, మెలకువ కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఆ పెండ్ల విందులో మన పాలు పంపులు పంచుకోవాలి. దేవుడు రానే ఉన్నాడు కనుక ఏ దురాభిమాన పాపాల్లో మనం పడిపోకూడదు. 19వ కీర్తనలో చెప్పినట్లుగా దురాభిమాన పాపం అంటే తెలుసా? అంటే ఒక్కో వ్యక్తిని గురించి ఒక్కొక్క రకంగా తీర్పు ఇవ్వటం. వీడు మనవడలా ఏం కాదు, పంపేయి. అబ్బాయి వీడు కాదు, మన సంబంధించినోడు కాదు, నువ్వు కట్టు. అర్థమైంది కదా? శిక్ష ఇద్దరిగా ఒకటే. కానీ అక్కడేమో యాహాను మనవడు, దానియేలు మనవడు కాదు. కనుక ఏం చేస్తాం? యాహానేమో దొడ్డిదాన్ని పంపిస్తాం, దానియేలునేమో గట్టిగా నిలదీసి అడుగుతాం. ఇవి ఏమంటారు? దీన్ని ఇలా ప్రవర్తించి ఇలాగ మసులుకోవడం అనేది ఏమంటారు తెలుసా? దేవుడి దృష్టిలో దురాభిమాన పాపం. అది ఆ దురాభిమానం ఏం చేస్తుంది? పాపంలో పడేస్తుంది. మనుషులను బట్టి జడ్జిమెంట్ నువ్వు మారకూడదు. మనుషులను బట్టి తీర్పు నువ్వు మార్చకూడదు. మనుషులను బట్టి నీ ప్రవర్తన మారకూడదు. ఎవరైనా ఏదైనా కానీ నీ మనసు ఎప్పుడు యథార్థంగానే ఉండాలి. హల్లెలూయా. అదే లూకా సువార్తలో 17:26 చూడండి, ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాడు దేవుడు అక్కడ. దేవుడు రాకడలో, ఆ పెండ్లి విందులో, ఆ పెండ్లి కుమారుడు రానయ్యున్న ఆ సమయంలో జరగబోయే పరిస్థితులను ఇలాగే ఉంటాయంట. ఎలా ఉంటాయంట? 26వ వచనం, 17:26లో నోవాహు దినములలో జరిగినట్లంట. ఎలా జరుగుద్ది అంటే అప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఎలా జరుగుద్ది? నోవాహు దినాల్లో జరిగినట్టు జరుగుద్ది అంటారు దేవుడు రాకడలో. దేవుడు చెబుతున్నాడు, నీకు ఇప్పుడు పరీక్ష పేపర్ లీకేజ్ చేస్తున్నాడు, నీకు ఇబ్బంది కావద్దు, రేపు పొద్దున్న ఎలా జీవించాలో, ఎలా బతకాలో నీ బాధపడకూడదని ముందే చెప్పేస్తున్నాడు. బిడ్డ, ఇదిగో ఈ ప్రశ్న వస్తుంది, జవాబు వస్తుంది, మంచిగా ప్రిపేర్ అయిపోయి. నోవాహు దినాల్లో జరిగినట్లు జరుగుతుంది దేవుడు రాకడలో. దేవుడు రాకడ ఆ విధంగా జరుగుతుంది. నోవాహు దినాల్లో ఏం జరిగింది చెప్పండి? ఎంతమంది తెలుసు? జలప్రలయం వచ్చింది. ఎలా వచ్చింది? నోవాహు దినాలలో దేవుడు నోవాహుకు ప్రత్యక్షమై దేవుడు చెప్పిన మాట ఏంటంటే, జలప్రలయం రాబోతుంది కనుక ఆ జలప్రలయంలో నువ్వు తప్పించుకోవాలంటే కనుక నీ ఇంటి కొరకు నీ ఓడనే సిద్ధపరచుకోమన్నాడు.
ఆ మాటను బట్టి అంతకు ముందు ఎన్నడూ అలాంటి విషయాలు చూడకపోయినా వినకపోయినా దేవుడి యొక్క మాటను బట్టి విశ్వసించి దేవుడి మాటకు లోబడి ఓడను కట్టుకోవడానికి పనిని ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు ఓడను కట్టాడు? 100 సంవత్సరాలకు ఓడను కడుతూనే ఉన్నాడు. ఆ కట్టడంలో ఏమాత్రం నిరీక్షణ కోల్పోలేదు, అసహనం రాలేదు, ఓపిక పోగొట్టుకోలేదు. దేవుడు అన్నాడు ఎప్పుడు వస్తుంది, దేవుడు అన్నాడు ఎప్పుడు వస్తుంది అనుకోలేదు. దేవుడు అన్నాడు జరుగు తీరుతుంది. కనుక ఏం చేయడు? వాడ కట్టుకోవడానికి సిద్ధ మనసు కలిగి వాడ కట్టుకుంటూనే ఉన్నాడు. ఎక్కడ ఆవేశానికి లోను కాలేదు, అసహనానికి లోను కాలేదు, అనుమానానికి లోను కాలేదు, నిరీక్షణ కోల్పోలేదు. ఆ సమయంలో వాడ కడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు విన్న నోవాహు తన దగ్గర ఉన్న ప్రజలందరికీ చెప్పాడంట. పేతురు గారి పత్రికలో ఉంటుంది. ఇది ఆత్మస్వరూపుగా వెళ్ళి ప్రజలందరికీ సువార్త ప్రకటించాడంట. ఇది జలప్రలయం రాబోతుంది, దేవుడు చెప్పాడు బిడ్డ మీరు వినండి అన్నప్పుడు ఎవరు వీళ్ళని అన్నారంట, ఎడారిలో వాడ కట్టుకుంటే ఎలా ఉంటుంది అలా చూసి పిచ్చోళ్ళకి అపహాస్యం చేశారంట. నీ కష్టం అంతా వేస్టు, నీ ప్రయాసం అంతా వేస్టు, ఆ గొడ్డలేంది, ఆ నరుకుడేంది, ఆ చెట్లేంటి, ఆ దొంగలేంది, ఆ వాడేంది, అంత పెద్ద వాడ ఏం చేసుకోవాలనుకుంటున్నావు? నెత్తి మీద వేసుకుంటావా? నీకు సుఖపడటం తెలీదు. పొద్దున్న నుంచి సాయంకాలం కష్టమే కష్టం, రాత్రి పగలనుకుంటా వాడా అంటున్నావు. ఒక తినేది లేదు తాగేది లేదు అంటున్నారంట వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంట? తింటున్నారంట, తాగుతున్నారంట, మంచి మస్తు ఏం చేస్తారంట? ఎంజాయ్ చేస్తున్నారంట. అక్కడ చదవండి 27వ వచనంలో. తింటున్నారంట, తాగుతున్నారంట, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట. హల్లెలూయా. ఈ విధంగా ఈ లైఫ్ స్టైల్లో ఉన్నారు వాళ్ళు, ఈ జీవితంలో ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు, మంచి హ్యాపీగా తింటున్నారు, తిండికి లోటు లేదు, తాగడానికి లోటు లేదు. ఇలా ఎంతకాలం జరిగింది? మనకు తెలిసిన కాడికి 100 సంవత్సరాల కాలం జరిగింది. దేవుడు మాట్లాడిన మొదలుకొని వాడు తిద్దబాటు అయిన వారికి ఎంతకాలం అయింది? ఈ 100 సంవత్సరాలు చెప్పినా ఎవడు వెళ్ళదంట, ఒక్కడు వెళ్ళదంట. రే బాబు దేవుడు రానే ఉన్నాడు, దేవుడు వస్తాడు, ఇంకా మానండ్రా, తాగుడు మానండి, తిండి ఏంట్రా తిండిపోతు లెక్క, కొద్ది దేవుడి కొరకు ఏమైనా పని చేయండి, నీ కొరకు నువ్వు పని చేసుకో, నువ్వు రక్షణ కొరకు పని చేసుకో. ఏ సంబంధమైన ఆలోచనలు, ఇక సంబంధమైన ఇష్టాలకి నువ్వు చోటు ఇవ్వకుండా దేవుని యొక్క మనసు కలిగి ఉండు. ఇది శాశ్వతం కాదు కదరా, ఇదిగో రాబోతుంది, ప్రళయం రాబోతుంది, చచ్చిపోతాం. కన్ను మూసి కన్ను తెరిచే లోపల మన జీవితం ఏం పడదో తెలియదు మనకి. ఇంకా రేపు ఏదో చేద్దాం అనుకున్న అతిశయం ఎందుకు మనకి? ఈ అతిశయం చెడ్డది, ఇది మంచిది కాదు. ఇప్పుడు దేవుడి వైపు తిరుగు, మారు మనసు పొందుకో, రక్షించబడతావు అంటే అబ్బే విన్నాడా? ఒక్కడ వెళ్ళదంట. కనుక ఏమైంది? రానే వచ్చింది. ఏమైందంట? రోజు వర్షం ఏమైందంట? ఎలాంటి వర్షం కురిసింది? ఆకాశ తూములు ఇప్పబడ్డాయని వచ్చింది అక్కడ. ఒక్క విషయాన్ని నేను ఈ మధ్యన పొద్దున్న జ్ఞాపకం చేశాడు దేవుడు. దుబాయ్లో ఏమైంది 2-3 రోజుల క్రితం? చాలామంది మీరు న్యూస్లు చూసుంటారు. ఒక్క రోజులోనే, అది కూడా కొద్ది సమయాన్ని కొట్టిన వర్షం అంట, కొన్ని సంవత్సరాలు సరిపడే వర్షం పడితేనే ఆ దేశం అంతా అల్లకొల్లలో అయిపోయింది. ఒక్కడ మిగలలేదు. కార్లు చూస్తే కారు టాప్ కనబడుతుంది అంతే. కొన్ని వేల కార్లు కానీ కొన్ని బిల్డింగ్లు ఎగిరిపోయిన గాలికి. మీకు అర్థమైందా? ఒక్క రోజులోనే కొంత సమయంలోనే కొట్టిన వర్షానికే దేశం ఏమైపోయిందంట? అల్లకల్లోలం అయిపోయిందంట. కొన్ని సంవత్సరాలు పడే వర్షం పడ్డదంట ఆ సమయంలో. ఈ లెక్క 40 రోజులు దివారాత్రములు కురిసిన ఆ వర్షానికి ఏమైనా ఉంటుందా? ఇప్పుడన్నా నమ్ముతారా జరిగిందని? చాలామంది నమ్మరు. అది జరిగింది. ఆ జలప్రలయం అనేది జరిగింది. ఆ రోజు సృష్టి అంతా అంతరించింది. మళ్ళీ నోవాహు సంతానం ద్వారా మనం అందరూ విస్తరించబడ్డాం. అలా అనుకోవడానికి చెప్పుకోవాలని సైన్స్ చెబుతుంది. మన అందరిలో డిఎన్ఏలో ఒకటే ఉంటుంది. ఇక్కడున్న మన అందరిలో తల్లి డిఎన్ఏ అందరూ ఒకటే ఉంటుంది. ప్రపంచం అంతా ఉన్న వ్యక్తుల్లో ఉన్న డిఎన్ఏ అంతా ఒకటే ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా లేదు బిడ్డ? కనుక పెండ్లి విందుకు ఆహ్వానించినప్పుడు రానన్న మాట మన నోటంటే రానే రాకూడదు. వస్తాను ప్రభువా అనాలి. దానికి తగ్గట్టు సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. విందుకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం? ఎలా పడితే వెళ్ళిపోతావా? మంచిగా స్నానం చేస్తాం, మంచి బట్టలు కట్టుకుంటాం, మంచి నూనె రాస్తాం, మంచి సెంటు కొట్టుకుంటాం, ఉండవా? ఎంత నీట్గా ఎంత తయారవ్వాలా వద్దా? లేకపోతే లోపల రానిస్తారా? హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? అంత సిద్ధపాటు కలిగి లోపలికి వెళ్ళాలంట. ఎవడంటాడు వెళ్ళిపోయాడు తప్పుదారి పక్క నుంచి గోడ దూకి వెళ్ళాడు అనుకో, పక్క నుంచి అలా అటు ఇటు వెళ్ళాడు అనుకో, అక్కడ అంటాడంటే వచ్చి, ఏంది ఈ వ్యక్తికి వస్త్రం కనపడలేదు? ఏం కనపడలేదంట వ్యక్తికి?
ఏం వస్త్రం కనపడలేదు. ఏం చేశాడంటే చూసి లోపలికి వచ్చాడు. పిల్లమంది దేవుడే, పిల్లమంది ప్రభువే, పెండ్లి కుమారుడే, కానీ ఏదో రకంగా వచ్చాడు. ఎలా వచ్చాడు? గుంపులో గోవిందులాగా వచ్చేసినట్టు ఉన్నాడు. కానీ అన్ని చూస్తూ ఉంటే ఈ వ్యక్తి కనపడ్డాడంట. ఈ వ్యక్తిలో ఏం లేదంట. కనుక ఏం చేయమన్నాడు దేవుడు? తీసుకెళ్ళి బయటాడు అన్నాడు. కనుక ఏముండాలి మనకి? నిన్ను రక్షించే వస్త్రాలు నువ్వు కలిగి ఉండాలి. మారు మనసు పొందుకోవాలి, బాప్తిజం పొందుకోవాలి. నిన్ను రక్షించే వస్త్రాలంటే కట్టుకునే వస్త్రాలు కాదు. అక్కడ దేవుడి యొక్క ఏర్పాటులో స్వభావాన్ని కలిగిన జీవించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అలా జరుగుతుంది. నోవాహు దినాల్లో జరిగినట్లుగా జరగబోతుంది. నోవాహు దినాల్లో జరిగిపోయిన పాత రోజుల్లో ఇప్పుడు అంటున్నాడు అదే విధంగా జరగబోతుంది అంటాడు. అంటే అలా అకస్మాత్తుగా దేవుడు రాకడ ఉంటుంది. కనుక దేవుడు రాకడ ఉంటుందన్నప్పుడు వారి వలె గుండెలు బాదుకునే వారిగా మనం ఉండకుండా దేవుని రాకడలో దేవుని బట్టి సంతోషించి ఆనందించే వారిగా మనము ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క వాక్కు విన్న నీవు, యథార్థమైన మాటను విన్న నీవు, ఆ మాటను బట్టి నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి? ఈరోజు తెప్పరిల్లంప చేసుకునే వారిగా ఉండాలి. మెలకువ కలిగిన వ్యక్తిగా మారిపోవాలి. చెడు సహవాసం చేయొద్దు, దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసుడిన ఉండొద్దు. నీతిమంతుల మార్గంలో నువ్వు నడవాలి. నీతిని ఆధారం చేసుకున్న మనుషుల సహవాసంలో నువ్వు జీవించాలి. తర్వాత ఇంకేముందంటే కింద అక్కడ 28వ వచనం ఇక్కడ మళ్ళీ లోతు దినం. 2 విషయాలు చెప్తున్నాడు. నోవాహు దినము, లోతు దినం. ఏ దినము? నోవాహు అన్న వ్యక్తి దినాల్లో జరిగినట్లుగా జరగబోతుంది. అంత మాత్రమే కాదు, ఇదిగో లోతు దినాల్లో జరిగినట్లు కూడా జరుగుతుంది. ఏముంది అక్కడ? ఆ రోజులు ఎలా ఉన్నారంట? ఆ రోజులు కూడా తినటం తాగటం మానట్లేదు. నోవాహు దినాల్లో తినడం మానలేదు, తాగటం మానలేదు. లోతు దినాలు వచ్చినప్పటికీ తినడం తాగటం మానలేదు. ఈ రోజుల్లో కూడా ఈ తినుడు తాగుడు అనేది మొదటి నుంచి ఉన్నట్టుంది క్రమం. హల్లెలూయా. ఇది మాత్రం మానలేదు. ఆ రోజుల్లో తిన్నారు తాగుతున్నారు, ఈ రోజు కూడా అంతే కదా. చర్చికి రమ్మంటే రారు, సాయంకాలం దావతుందంటే 1000 మంది వస్తారు. హల్లెలూయా. ఏముందంట? లోతు దినాల్లో తింటారు, తాగుతారంట. వ్యాపారం ఏంటంట? కొంటున్నారు, అమ్ముతున్నారు. వ్యాపారం, లావాదేవీ, బిజినెస్. యెరూషలేము మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చేశారు వాళ్ళు. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళతోనే వ్యాపారం మొదలుపెట్టేశారు వాళ్ళు. ఏం మొదలుపెట్టారు? వ్యాపారం మొదలుపెట్టేశారు. రోకలు మార్చుడు, గొవ్వలు అమ్ముడు, గొర్రెలు అమ్ముడు, పొట్టేలు అమ్ముడు. ఈ రోజుల్లో కూడా చాలామంది చాలా రకాలుగా సన్నిధికి వచ్చిన వాళ్ళ దగ్గర వ్యాపారం చేసే పరిస్థితులు. మందిరమును వ్యాపార స్థలముగా మార్చకూడదు. ఆ రోజులు అలా జీవించారంట. అమ్ముతున్నారంట, కొంటున్నారంట, తింటున్నారంట, తాగుతున్నారంట. ఇంకేం చేస్తారంట? పొలాలు కొన్నారు కదా, ఆ కొన్న పొలాలు ఏం చేస్తున్నారంట? నాట్లు వేస్తున్నారంట. అలాగే ఇంకా ఇల్లు కడుతున్నారంట. బిల్డింగ్ మీద బిల్డింగ్, ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేస్తున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? మన రాజుగారు, మన తండ్రి గారు, అయ్యగారు కూడా పెద్ద ఇల్లు కట్టారు మనకి ఇక్కడ ఉండడానికి. నేను అనుకుంటా అప్పుడు ఇంత ఇల్లు ఆయనకి ఎలా ఆలోచన వచ్చిందో కానీ అంత ఎందుకు అది దాన్ని తులపడానికి సరిపోవట్లేదు. మనం దాన్ని పెయింట్ వేయాలంటే ఇప్పుడు నాకు 2 లక్షలు కావాలి. ఎందుకు వచ్చింది బాధ? ఎవరి కొరకు? అది ఏం అవసరం? కుటుంబానికి సరిపడి ఏదైనా కట్టుకుంటే అయిపోదు. ఆ మిగిలిన సొమ్ము అంతా ఒక 10 రూములు వేస్తే ఇవాళ ఎంతమందికి ఉపయోగపడుతుంది అక్కడ? 10 రూములు వేయడానికి ఎంత కష్టం అవుతుంది మనకి. హల్లెలూయా. అంతే కదా, కొన్ని లక్షలు వేస్తే వ్యర్థమే కదా. ఇప్పుడు మనం ఉండటానికి ఒక ఆవాసాన్ని చూసుకుని ఇప్పుడు అది ఎంత తక్కువ అవుతుంది? అది ఏమన్నా కట్టారు పాపం. ఇప్పుడు ఆ పైసలు ఏముంది? ఇప్పుడు మనం వేసినట్టు 10 రూములు అప్పుడు వేస్తే తక్కువలో అయిపోదును. వచ్చిన వాళ్ళకి ఎంత షెల్టర్ లెక్క ఉందిను, సన్నిధికి వచ్చిన ఎంత సంతోషంగా ఉందిరా. ఇప్పుడు కట్టాలంటే ఒక 6-7 లక్షలు కట్టాలంటేనే కింద మీద అవుతుంది మనకి. హల్లెలూయా. అంటే అర్థమైంది కదా. అంటే దేవుడు సొమ్ము వ్యర్థంగా కూడా మనం వినియోగించకూడదు. వ్యర్థం కూడా వినియోగించకూడదు. దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదాలని అస్సలు ఉపయోగించకూడదు. ఇచ్చావంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. ఎప్పుడు పడతావో తెలియదు, ఎప్పుడు పడతావో లేదు తెలియదు. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో అంటాడు, నేను ఇచ్చిన ఆశీర్వాదాలని వారు అన్యత్వానికి, అనవసరమైన వాడికి ఉపయోగించిన దాన్ని బట్టి, ఇచ్చిన దాన్ని బట్టి వారి యొక్క ఘనతను నీచ స్థితికి మార్చేస్తాడంట.
ఏం మారుస్తాడు? దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, మరి ఏం చేయాలి నువ్వు? దేవుడు నిన్ను బలపరిచాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను మంచిగా లేవనెత్తాడు. అలా ఉన్నా నీవు ఎలా ఉండాలి? మన విశ్వాసంలో ఎలా ఉండాలి? చాలామంది ఏం చేస్తారంటే, అమ్మకేమో కాటన్ చీర కొని పిన్నమ్మకేమో పట్టు చీర కొనడంట. సామెత ఉంటుంది, ఏంటది? తల్లికి అన్నం పెట్టలేనాడు ఏం చేశాడు? చూసారా? అది క్రమమా? అది క్రమమా? మీకు అర్థమైంది కదా? క్రమము లేకుండా చేసావనుకో నీవు చేసిన పని అంతా ఏమవుతుందంటే పందుల ముందు ముత్యాలు వేసినట్టు ఏ మాత్రం నీ జీవితానికి ఉపయోగపడుతుంది? నష్టం చేసుకోవడం తప్పితే. నువ్వు చేతులారా కష్టాలను నష్టాలను కొని తెచ్చుకోవడమే. ఏం తెచ్చుకోవటం? కొని తెచ్చుకోవటం అంటే అర్థం ఏంటది? నువ్వు చేసి కొనుక్కుని కష్టాలు తెచ్చుకుని మళ్ళీ ప్రయాసపడి మళ్ళీ ఖర్చు పెట్టుకుని మళ్ళీ బాధపడి మళ్ళీ నష్టపోయే పరిస్థితులు. ఎవడన్నా రోగాన్ని కొని తెచ్చుకుంటాడా? ఇవి కూడా అంతే. చెయ్యకూడని చేసేవంటే బిడ్డ రాకూడని వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ప్రతిదానికి సమయం ఉంటుంది. చెట్టుకి కాయ ఎట్లా కాస్తుందో నువ్వు చేసే పనులు కూడా ఫలాలు కూడా అప్పుడే వస్తాయి. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి. పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తులుగా ఉన్న మనము మన యొక్క ఆశీర్వాదాలను వ్యర్థముగా వ్యర్థపరచుకోకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదా. అలా ఉన్నారు. లోతు దినాలు అలా ఉన్నాయంట, నోవహ దినాలు ఉన్నాయంట. చెప్పినా వాళ్ళు వినలేదంట. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నాయి. ఒకడేమో పొలం కొన్నాను అన్నాడంట, ఒకడేమో పెళ్లి చేసుకున్నానంట, ఒకడేమో ఎడ్లకి పరీక్షించడానికి జాతర అని అన్నాడంట. ఆ రోజు అలాగే ఉంది, ఈ రోజు కూడా జనాలు అలాగే ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారు విందులో పాలు పంపులు పంచుకోవడానికి అనర్హులు. నువ్వు ఇంకా లోకం ఆసక్తి లోకం వైపు గురి కలిగి ఉంటే కనుక మన విందులో పాలు పంపులు పంచుకోలేము. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడి కొరకు ఆయన మహిమ కొరకు ఆయన ఏర్పాటు కొరకు ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు. నేను సిగ్గుపరచడు. దేవుడు అన్నాడు, తలగా ఉంచుతానన్నాడు, పైవాడిగా ఉంచుతానన్నాడు, కొదువు లేని వాడిగా ఉంచుతానన్నాడు, కలిమితోనే దీవిస్తానన్నాడు, ఆశించి దాన్ని ఇస్తానన్నాడు, ఇతరులకు ఇచ్చేవారిగా నేను ఉంచుతానన్నాడు. ఇతరుల దగ్గరికి వెళ్ళి ఆశించేవారిగా నేను ఉంచనే, ఆ విధంగా నేను దీవిస్తాడు బిడ్డ. కానీ దీవించాలంటే ఏం చేయాలి? మనం చెప్పినట్టు వినాలా వద్దా? ఆయన వాక్ యథార్థమైంది కదా, దేవుని యొక్క మాట యథార్థమైందా కదా? చెప్పండి, యథార్థమైందనా? 19వ కీర్తన మనం చదువుకున్నాం కదా, దేవుని యొక్క మాట యథార్థమైనది. ఆయన మాటను బట్టి మనం బ్రతకడం నేర్చుకోవాలి. మన మాట వింటాం కానీ బ్రతకం. ఇక్కడే ప్రాబ్లం. మన మాట వింటాం కానీ బ్రతకం. హల్లెలూయా. దేవుడు అన్న మాటలను ఎప్పటికీ సంపూర్ణంగా మనం విశ్వసించి జీవించాలి బిడ్డ. అబ్రహాము జీవించాడు, యాకోబు జీవించాడు, ఎక్కడ బలహీన పడలేదు. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చెప్పబడితే మనందరికీ తెలుసు. సంఘ క్షేమము కొరకై, సంఘ అభివృద్ధి కొరకై, పరలోక రాజ్య విస్తరణ కొరకై, పరిచర్య కొరకై దేవుడు ఏర్పాటు చేసిన క్రమం ఒకటి ఉంది మనకి. దశమ భాగాలు అంటూ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈ మధ్యన చాలా మంది వీటిని దుర్వినియోగపరుస్తున్నారని చెప్పి చాలా కామెంట్స్ వస్తాయి, చాలా ఇబ్బందుల పరిస్థితులు వస్తాయి. కానీ మన నమ్మకమైన దేవుని బిడ్డలుగా మనం ఎలా వాడబడుతున్నామన్న విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించి మనం జీవించాలి. హల్లెలూయా. ఇది దేవుడి మాట. ఎవరు చెప్తున్నారా మాట? అది ఏముంది అక్కడ? మలాకి 3, 8, 9, 10 చూడండి. దేవుడు అంటున్నాడు, మానవుడు దేవుని ఎదుట దొంగతనం చేయొచ్చా అని అడుగుతున్నాడు. అన్నాడు దేవుడు, అన్నాడు అని నా యొద్ద మీరు దొంగిలించారు అన్న బిడ్డ అని అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, ఎక్కడ దొంగతనం చేసాం ప్రభువా, నీ దగ్గర మేము దొంగతనం ఎలా చేయగలుగుతాం? మాతో ఏడవుతుంది, ఎందుకు వచ్చి మమ్మల్ని నిందలేస్తావు, ఎందుకు బదనాం చేస్తావు అనవసరంగా మమ్మల్ని నువ్వు, మేము దొంగతనం చేయడం నీ దగ్గర అన్నారంట వాళ్ళు.
ఉమ్, 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 ఉమ్. హల్లెలూయా. ఎప్పుడు పట్టజాలను విస్తారంగా మళ్ళీ దీవిస్తాడంట కదా. ఇది మాత్రం కావాలి, ప్రభువా పట్టజాలను విస్తారమైన దీవులను కురిపించాలి, ఆమేన్ అనండి. కానీ మనం ముందు చెప్పింది మాత్రం చెయ్యం. సరే, పరిస్థితులు బాగాలేనప్పుడు సరే అంటే దేవుడు ఏమన్నాడంటే బాకీలు చేయొద్దు, అప్పులు చేయొద్దు, దోసుకోవద్దు. ఏమన్నాడు? నువ్వు చేతి పని నువ్వు ఆశీర్వదింపబడిన కొద్ది, అంతే. ఏమన్నాడు దేవుడు? అంతే కదా. దాంట్లో ఏమైనా అన్యాయం ఉందా? దేవుడు ఏమైనా అన్యాయం ఉందా? నువ్వు ఆశీర్వదింపబడిన కొద్దే, నువ్వు దీవించబడిన కొద్దే, అంతే. అంతేగాని ఏదో గొప్పతనం పోయి పెద్దరికం పోయి 5 రూపాయలు 10 రూపాయలు మిత్తి తెచ్చి అక్కడెక్కడ ఇచ్చి చేతులు కాల్చుకుని అయ్యో ప్రభు అంటే ప్రభువు కూడా కొన్నిసార్లు ముఖం సాటేస్తాడు. నేను ఎవడేమన్నాడు? ఇప్పుడు సహాయం కలిగిన వాడికి సహాయం చేసావు అనుకో, వాడు నేను యాద్ చేసుకుంటాడు, గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు కడుపు నిండివాడికి అన్నం పెడితే ఏం లాభం? నువ్వు ఆయన గుర్తు చేసుకుంటాడా? గుర్తు చేసుకోడు. ఆడికి ఎక్కువై పెట్టాడు అంటాడు, అంతేనా? నీ మనసు కలిగి పెట్టావన్న తర్వాత ఆడు అర్థం కాదు, ఆడు ఎక్కువై పెట్టాడు, ఎక్కువ మంది పెట్టాడు అంటాడు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోకూడదమ్మా. హల్లెలూయా. దేవుని వాక్ యథార్థమైనది. ఆ మాటను బట్టి మనం జీవించాలి. ఆయన మాట నీకు తెలియపరిచినప్పుడు నువ్వు తెప్పరిల్లాలి. తెలివి కలిగి మెలకువ కలిగి జీవించాలి. దేవుడు రానై ఉన్నాడు, ఆయన రాకడ ఏ సమయమో నీకు తెలీదు కనుక అన్ని సమయాలలో మెలకువ కలిగి జీవించు. అన్ని సమయాల్లో మెలకువ కలిగి జీవించడం అంటే దేవుని యొక్క మాటను సంపూర్ణంగా నెరవేర్చబడటమే మెలకువ కలిగి జీవించటం. పెండ్లి విందుకు మనల్ని పిలిచాడు దేవుడు, ఆ విందులో మన పాలు పంపులు పంచుకోవాల్సి ఉంది. ఇంకా ఆ విందులోకి మనం వెళ్ళలేదు, వెళ్ళబోతున్నాం. పెండ్లి విందుకు మన అందరిని పిలిచాడు దేవుడు, మనం వెళ్ళబోతున్నాం. కనుక ఎలా ఉండాలి? మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. వాళ్ళు చెప్పినట్లుగా నెపాలు మనం చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు, మోసపోకూడదు. మనం అట్లాగా లోతు దినాల్లో జరిగినట్టు జరగబోతుంది, నోవహు దినాల్లో జరగబోతుంది. మోసపోకు బిడ్డ, మెలకువ కలిగి జీవించు. దేవుడి మాట నిరర్ధకమో కాదు కనుక మాటను బట్టి బ్రతకడం నేర్చుకో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది బిడ్డ? అర్థమైన గట్టికెళ్ళి చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి అర్థం చేసుకోండి నాన్న. నీ ఆశీర్వాదాలని ఎప్పటికీ వ్యర్థంగా చేయొద్దు. నువ్వు నీ ఆశీర్వాదాలు నీకు ఎంత కలిగిన అంతటిని బట్టి ఎలా ఉండాలని నమ్మకంగా విశ్వాసంలో కొనసాగే జీవితాన్ని కలిగి జీవించాలి తప్పితే కలిగి ఉన్నదాన్ని బట్టి ఎక్కడ వ్యర్థముగా అనవసరంగా పెట్టకూడని వాటికి, ఇవ్వకూడని వాటికి, చెయ్యకూడని వాటికి నువ్వు చేసి ఖర్చు పెట్టి ఇచ్చేవాడిగా ఉంటే గనక దేవుడు చూసి 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 ఏం చేస్తాడంట? దేన్ని బట్టి అయితే నువ్వు చెడిపోతున్నావో, దేన్ని బట్టి అయితే నువ్వు చెడిపోవడానికి కారణం అవుతుందో అదేంటంటే ఒకటి ఇప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి అదే ప్రిన్సిపల్. ఇక్కడ జరిగిన పరిస్థితి చాలామంది తెలియదు, కొంతమంది తెలుసు. ఇక్కడ జరిగిన పరిస్థితి అదే. విస్తారమైన దీవెనలతో ఆశీర్వదించాడు ఇక్కడ తండ్రి గారిని. కానీ ఏమైపోయింది? అస్థిరమైన మనసు, అస్థిరమైన పరిస్థితిలో మనుషుల యొక్క మెప్పు మాటలు బట్టి, దురాభిమానం యొక్క పరిస్థితుల్లో ఏమైపోయిందంట? చెయ్యకూడంది, ఇవ్వకూడంది, అనాలోచితంగా చేసి జీవించిన అంతటిని బట్టి దేవుడు ఏం చేశాడు? దేవుడి యొక్క ప్రేమను బట్టి ఏదైతే కారణమైందో, ఏదైతే ఆ విధంగా పడిపోవడానికి కారణమైందో అన్నీ ఏం చేశాడు దేవుడు? స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ పెట్టి. మీకు అర్థమైంది అనుకోండి. దేవుడు ఒప్పుకోడు, ఎవరిని ఒప్పుకోడు. దేవుళ్ళో పక్షపాతం ఉండదు, దురాభిమానం ఉండదు. ఈ నావాడు, ఈ నీవాడు అని ఉండదు. ఆహారం లాంటి పాపం చేసినా, మోషే లాంటి తిరిగిబాటు చేసినా, ప్రధాన యాజకులు కుమారులు తప్పు చేసినా సరే మనవాడే ఆహారోను, మన ప్రధాన యాజకుడే, ఎప్పుడు నాతో ఉంటాడు, పోనీ కొడుకులే కదా అని చూసి వదిలేసేవాడు. కానీ అహరోను కుమారులు తప్పు చేస్తే ఏం చేసింది? పైనుంచి వచ్చింది మంట, అగ్ని దిగొచ్చి ఏమైపోయింది? అలా ఉన్న వాళ్ళు ఉన్నట్లే కాల్చేసింది. నేనేదో మిమ్మల్ని భయపెడతానికి స్టోరీ చెప్పట్లేదు, జరిగిన సంఘటన చరిత్రలో. తప్పు చేస్తే దేవుడి దృష్టిలో మన అనే భేదం ఏమీ ఉండదు. నావాడు పరాయుడని మా మనసు దేవుడికి ఉండదు. నువ్వెంతో నేనెంతో మనం అందరం దేవుడి దృష్టిలో ఒకటే. ప్రేమ కలిగిన వాడైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు, ఎలాంటి వాడైనా. కానీ
మారు మనసు పొందుకుంటే క్షమిస్తాడు ఎంతటి వాడైనా కానీ. నీ దురాభిమాన పాపాల్లో పడకుండా దేవుని వైపు తిరిగి ఆశ్రయించినట్లయితే, నీకు నీవుగా నీ జీవితాన్ని మరొకసారి సరి చేసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు బిడ్డ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదా. మన యొక్క పొరపాటులు ఏం చేయాలి? కనుగొని వారు సరి చేసుకోవాలి. ఎక్కడ తప్పిపోతున్నావు నువ్వు? చాలామంది ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, కానీ ఏం చేస్తాం? ఆరోగ్యాన్ని బట్టి వెళ్ళకూడని ప్రాంతాల్లోకి వెళ్తాం, కానీ చెయ్యం. దేవుడు ఆరోగ్యం ఎందుకు ఇస్తాడు? దేవుడి సేవలో, దేవుడి పరిచర్యలో, నీ కుటుంబంలో, నీ అవసరాల నిమిత్తం నీ యొక్క బలాన్ని నువ్వు వాడుకోవాలి. నువ్వు కలిగిన ఆరోగ్యాన్ని దేవుడికి వాడకుండా, దేవుడి సన్నిధిలో వాడబడకుండా నీకు నచ్చినట్టుగా వాడేవనుకో, ఉంచుతాడా? సంసోను ఉన్నాడు. సంసోను అంత బలవంతుడు ఎవడు లేడు భూమి మీద. కానీ ఏం చేశాడు అతను? ఒక బలహీనతను బట్టి, బలహీన పడిపోయిందని బట్టి బలం ఏమైపోయింది? తీసి అవతల పడేసాడు. ఆ బలం పోయిందని బట్టి ఏమైపోయింది? ఏం పొందుకోగలిగాడు? కళ్ళు పీకేశారు. బలంగా ఉన్నప్పుడు ఎవడు దగ్గర రాలేకపోయాడు. ఎప్పుడైతే ఒక బలహీనతను బట్టి ఆ దేవునికి అవిధేయత చూపించి ఆ బలహీనతను బట్టి పడిపోయాడో, పడిపోయిన దాన్ని బట్టి ఏమైపోయింది? దగ్గరికి రాలేని వారు కూడా దగ్గరికి వచ్చి పట్టుకుని కళ్ళు పీకి గుడ్డితనం కల చేశారు. నీ బలము, అందుకే పాట కూడా ఉంటుంది దేవుడి కృపను బట్టి, నీ బలము నీ ప్రభు యేసుదే. అర్థమైంది కదా? అంటే ఏదైనా కానీ మనం ఎవరిదంట? దేవుడికే మనం ఉపయోగించాలి. బలం కానీ, ధైర్యం కానీ, ఏదైనా జ్ఞానం కానీ, తెలివి కానీ, సమృద్ధి ఏదైనా కానీ దానికి ఉపయోగించాలి. దానికి విరుద్ధంగా ఏది నువ్వు చేయకూడదు బిడ్డ. భయపడకూడదు. చిత్తపాటు కలిగిన వ్యక్తి, రోషము కలిగిన వ్యక్తి, ధైర్యముతో ముందు కొనసాగే వ్యక్తిగా నువ్వు ఉండాలి. భయపడదు. దేనికి భయపడదు? కొంతమంది అన్నింటిలో భయమే. భయం అంటే ఏంటి? మనుషులను బట్టి భయమే, దేవుడు కానుక వలన భయమే, అది కూడా భయమే కదా. ఏదైనా భయమే. ఒక చర్చికి వచ్చి పని చేయాలన్నా భయమే. భయపడతారా? ఎలా ఉండాలి మనం? సంతోషించి ధైర్యం ఆనందించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నువ్వు ఆ విందులోకి వెళ్ళగలుగుతావు, చేరగలుగుతావు, సంతోషించగలుగుతావు. దేవుడు అంటున్నాడు, ఆ విందులో పాలు పంపులు పంచుకున్న వారు ఎలాంటి వారంట? ధన్యులు. మరి ఆ ధన్యత మనకు ఉండాలా వద్దా? ధన్యత మనకు ఉండాలా వద్దా? చెప్పండి, ఎంతమంది ధన్యత కావాలి? చేతులెత్తాలి చెప్పండి. ఆ విందులో నువ్వు పాలు పంపులు పంచుకోవడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు బిడ్డ. ఆ విందులో పాలు పంపులు పంచుకునే వ్యక్తిగా, అర్హత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండటానికి ఆ రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుచుకున్నాడు బిడ్డ. ఆ విందులో ఆ అర్హత కలిగిన వ్యక్తిగా ఉండటానికి నీ కొరకు కలవరి శిలువలో ఆయన మరణించాడు. కలవరి శిలువలో మరణించి రక్తం కార్చి, ఎవరికైతే కార్చి రక్తం కార్చి ఎవరి కొరకైతే మరణించాడో వాడు మాత్రమే విందులోకి అర్హత పొందుకోగలుగుతాడు. వేరే వాడు ఎవడు పొందుకోలేడు. అలాంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కనుక కలిగిన ఆ భాగ్యాన్ని, ఆహ్వానాన్ని, ఆ విన్నపాన్ని ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా స్వీకరించి కాపాడుకుని సిద్ధపాటు కలిగి రేపటి రోజున జరగబోయే విందులోకి వెళ్ళి ఆనందించాలన్న మనసును కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ, బలహీన పడకండి, బలహీన పడొద్దు. బలహీన పరిచేస్తాడు సాతానుగాడు. మన యొక్క మనస్సును బట్టి మనకు బలహీనత కలగజేస్తాడు. మన కోరికల మనస్సును బట్టి మనల్ని దూరం చేసేస్తాడు. ఆ ధనవంతుడైన ఆ ఒక వ్యక్తి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా పరలోక రాజ్యంలోకి చేరాలంటే, ఆ పరిశుద్ధుల విందులోకి చేరాలంటే నేను ఏం చేయాలన్నాడంట. ఏం చేయమని చెప్పాడు అప్పుడు? చెప్పండి, అక్కడ ఏముంది? అక్కడ లోకాసు వార్తలో ఉంటుందా? ఆయన అడిగిందంట, నేను రావాలి ప్రభు విందులో కూడా, ఆ పరలోకంలోకి నేను రావాలి అన్నప్పుడు ఏం చేయాలి ప్రభు? రావాలంటే ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్పాడండి. అక్కడ ఏం చెప్పాడు? అక్కడే ఇప్పుడు ఆ ఒంటిలోని సూది బెజ్జం చూడండి, అదే అక్కడే ఉంటుంది చూడండి. అది 18వ అధ్యాయం లోకాసు వార్తలో 18వ వచనం. బైక్ తీసుకోండి. ఒక అధికారి అంట, ఒక వ్యక్తి అంట, ఆయన చూసి యేసుప్రభు చూసి వచ్చి ఇలా అంటాడంట, ఏమని? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలని అడిగాడంట. అంటే పరలోక ఆ విందులో ఏర్పాటులోకి నేను రావాలంటే ఏం చేయాలని అడిగాడంట. ఆ విందులో ఎవరు పాల్గొంటారో? నిత్య జీవం కలిగిన వాడే పాల్గొంటాడు. అందుకు అన్నారంటే యేసుప్రభు వారు అన్నట్టుగా చెప్పి ఇలా అన్నారంటే 20వ వచనంలో,
ఏమని? వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు అని ఈ మాటలు నీకు తెలుసు కదా అన్నాడంట. అన్నప్పుడు అన్నాడంట, అవును ఎన్ని నాకు బాగా తెలుసు అన్నాడంట. బాల్యం నుండి, నా చిన్ననాటి నుండి ఇవన్నీ తెలుసు, వీటిని అనుసరిస్తూనే ఉన్నానన్నాడంట. అందుకే యేసుప్రభువు అన్నాడంట, కానీ నాకెందుకో నీకు ఒకటి కొదువుగా ఉంది బిడ్డ, ఇవన్నీ బాగా అనిపిస్తుంది, నీకు తక్కువ ఉందని చెప్పాడంట. ఏంటని అడిగాడంట. అడిగినప్పుడు అన్నాడంట, నీకు అన్నీ ఉన్నాయి కానీ దానం చేసే గుణం లేదు. రూపాయికి సమకూరుస్తున్నావు కానీ నువ్వు ఆశ్రదింపబడిన కొద్దీ పరిచర్యకి సహకరించే మనసు నీకు లేదు. ఎవడన్నా నీ దగ్గరికి వచ్చి ఏదన్నా అడిగితే, పేదవాడు వచ్చి అడిగితే వాడు అక్కడికి ఇచ్చే మనసు నీకు లేదు. నువ్వన్నీ పేర్చుకుంటూ వెళ్తున్నావు. దేవుడి ఆశీర్వాదాలు కొంతమంది అలా పేర్చుకుంటూ వెళ్తారు, ఇటుకలు పేర్చుకున్నట్టు. దశమ భాగం కూడా తీరు దాంట్లో అలా పేర్చుకుంటూ వెళ్తున్నా బిడ్డ. ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. అది ఎప్పుడు లాతూరులో భూకంపం వచ్చింది ఎప్పుడో నాకు తెలుసుండి. మన మహారాష్ట్రలో ఏమైపోయింది, ఒక్కడ మిగలలేదు అక్కడ. భూకంపం వస్తే నష్టం అవుతుందా, మేలవుతుందా? అలా జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు అన్నాడు, పరలోకమందు నీకు ధనం కలుగుతున్నానంట. నువ్వు ఇలా చేయి బిడ్డ, నువ్వు కొద్దిగా దానం చేసే మనసు ఉండాలి. ఎదుటి వ్యక్తికి ఏదైనా ఇబ్బంది పడి వస్తే నువ్వు సహకరించే మనసు ఉండాలి. ఆశించి వస్తే ఎవడు కాదనకుండా వాడు అక్కలు తీసి పంపించాలి. నీ దగ్గర 2 అంగీలు ఉంటాయి కనుక ఎవడన్నా అంగీ లేనాడు వస్తే అంగీ ఇవ్వాలి. ఆహారం లేనాడు వచ్చి ఆహారం పెట్టమంటే ఆహారం పెట్టాలి. ఒక గ్లాసుడు నీళ్ళు ఎవడన్నా అడిగితే కనుక వాడు గ్లాసు నీళ్ళు ఇచ్చి పంపించాలి. ఇలాంటి దాన ధర్మం చేసే మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి బిడ్డ. అది ఒకటే నీకు లేదు కనుక ఇది చేసుకో, నువ్వు అన్నీ బాగుంటాయి, నువ్వు ఇందులోకి వచ్చేస్తావు అన్నాడంట. అప్పుడు అన్నాడంట ఈ వ్యక్తి, ఏమన్నాడంట 23వ వచనంలో, అతను ఎలాంటి వాడంట? మిక్కిలి ధనవంతుడు అంట. చూడండి ఎంత ఆశ్చర్యమో. మామూలు ధనవంతుడు కాదు, ఏ బిల్ గేట్స్ అంటాడో ఆ రోజుల్లో. మిక్కిలి ధనవంతుడు, పోనీ లేదనగా కాదు, మిక్కిలి ధనవంతుడు. గనుక ఆ మాట విని మిక్కిలి వ్యసనపడగా, మిక్కిలి వ్యసనపడ్డాడంట. ఇక్కడ వ్యసనపడుతుంది. వేరే సువార్త ఏముంటుందంటే దుఃఖపడుతూ వెళ్ళిపోయాడంట. ఎలా ఉంటాడు? ఈ మాటలు చెప్పిన దాన్ని బట్టి మారు మనసు పొందుకోకుండా, మార్పు చెందకుండా, సరి చేసుకోకుండా ఏమైందంట? దుఃఖపడుతూ, బాధపడుతూ, రోధిస్తూ వెళ్ళిపోయాడంట. ఏం చెప్పాడు దేవుడు? నీ ఆస్తిలో కొంత దానం చేయబిడ్డ, మంచిది నీకు, అంతే కదా. ఈరోజు అందుకే చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీరు పేపర్లో వినే ఉంటారు కానీ, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్దలు, నాకు తెలియదు కానీ ఎక్కువ పేర్లు తెలుసున్న పేర్లు. వీళ్ళ ఆస్తిలో సగ భాగం వీళ్ళ దానాలకి, ధర్మాలకే. మన రిలయన్స్ టాటా వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో చారిటీ ఎక్కువ చేస్తారంట వాళ్ళ ఉత్పత్తుల్లో. అంతే, లేని ఆ పిల్లలకి చదువులు కానీ, హాస్పిటల్ కానీ, ఇట్లాగా ఒక్కొక్క రీతిలో వాళ్ళు దానానికి కొన్ని, అది 100,000 కాదు, కొన్ని కోట్లు దానం చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు అంటే ధనం ఆశీర్వాదం పొందిన వాళ్ళు. కారణం ఏంటంటే ఇదే వాక్యం. దేవుడు చెప్పాడు ధర్మం అనేది మంచిది, దేవుడు వాక్యాన్ని పాటించడం అనేది మంచిది. హల్లెలూయా. కనుక ఎవరైనా మన ఇంటికి ఎప్పుడైనా ఆకలితో వచ్చిన అన్నం పెట్టండి. ఆఖరికి అన్నం లేకపోయినా నీళ్ళు పోసన్నా, చాయ్ ఇచ్చన్నా పంపండి. మాకు పని లేదా, పొద్దుత్మాన్ని మేము చేసి అలసిపోయి నీకు చేసి పెట్టాలని మనసు మీకు రానే, దేవుడే పంపిస్తాడంటే అట్లా ఒక్కొక్కసారి. నేను నిజం చెబుతున్నా, మేము భయపెట్టాలని కదా, దేవుడే కొంతమంది పంపిస్తాడు టెస్టింగ్ కోసం. దేవదూతల్ని పంపిస్తాడు. ఈ బిడ్డ ప్రభు అంటాడు కదా, ఈ సంగతి చూద్దాం అసలు ఏందన్న చిన్న టెస్ట్ అది పెద్ద టెస్ట్ కాదు. ఒక వ్యక్తిని పంపిస్తాడు, సరైన టైంలో అయ్యగారిని పంపిస్తాడు అక్కడికి. మంచిగా బిర్యానీ, మటన్ వండుకుని ఉంటారు రెడీగా. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పాడు, మధ్యకాలంలో ఎక్కడున్నా నేను మంచి సిద్ధంగా కూర్చున్నారంటే తిన్నాను పాపం వాళ్ళు. ఈ లోపల కాలింగ్ బేలం పోగిందంట. అమ్మ అనేది పిలిపింటే అబ్బాయి అయ్యగారి గొంతు లెక్క ఉంది, ఇవన్నీ తీసి లోపలెట్టే మంచం కింద ఎట్టి అయ్యగారు వెళ్ళి తిందా అన్నాడంట. నిజంగా జరిగిన సంఘటన చెబుతున్నా. మంచం కింద పెట్టి అన్నాడంట. లోపల అయ్యగారికి ఏం తెలియదు కదా పాపం. ఈ లోపలికి వెళ్ళిందంట. అమ్మ ఎలా ఉన్నారు, మంచి చెడ్డ అడిగినంట, ప్రార్థన చేస్తున్నాయంట. చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆడి చేతులు బొక్క కనపడదంట. ఏందిరా అంటే మా ఇంట్లో చికెన్ కూర అన్నాడంట. తిండి కొరకే మనం దాక్కుంటే రేపు పొద్దున్న దేవుడి యొక్క ఆశీర్వాదం ఎలా పొందుకుంటామా? దేవుడు మహిమ కలుగును కాక. అర్థమైంది కదా బిడ్డ? అట్లా ఉండకూడదమ్మా, ఉండకూడదు. మనం ఎదిగే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? తెప్పరిల్లిన వారిగా ఉండాలి. తెప్పరిల్లిన వాడు ఇలాంటి బలహీనతలు ఉండవు. ఏదన్నా షేర్ చేసుకుంటాడు, ఏదన్నా ఓపెన్గానే ఉంటాడు. ఏదో దాక్కును ముడుచుకునేవాడు ఉండడు. దేవుడు ఆశీర్వాదాలను దేవుడిగా ఖర్చు పెడతాడు. దేవుడు ఆశీర్వాదాలను బట్టి సంతోషించి ఆనందిస్తాడు తప్పితే లోకానుసారి జీవించడు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట యథార్థమైనది,
ఆయన వాక్కు నిర్మలమైనది. ఆయన మాటలను తెప్పరిల్లింప చేస్తుంది. నువ్వు మెలకు కలుగు జీవించు బిడ్డ. ఆయన రానై ఉన్నాడు. ఆయన రాకడలో ఏది మరుగై ఉండదో ఆయన వేడికి. ఆయన రాకడలో ఆ పెండ్లి విందులో ఆ పెండ్లి కుమారుడు రానై ఉన్నాడు. అప్పుడు విందు జరగబోతుంది. ఆ విందులోకి పాలుపంపులు పంచుకోవడం దేవుడు మనల్ని పిలిచాడు. మనం దాంట్లో పాలుపంపులు పంచుకోవాలి. మనం పంచుకోవాలంటే ఆనాడు వాళ్ళు చెప్పినట్లుగా సాకులు మనం చెప్పకూడదు. పొలం కొన్నానని, పెళ్ళి ఉందని చెప్పి తింటూ తాగుతూ ఆ నోవహు చెప్పిన వినకుండా, లోతు చెప్పిన వినకుండా, భూములు కొంటూ భూములు అమ్ముకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఈ విధంగానే జీవించకుండా దేవుని మాటకు లోబడి దేవుని యొక్క ఏర్పాట్లు జీవించేవారుగా మనం ఉండాలని దేవుడు చెబుతున్నాడు బిడ్డ. ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎలా వస్తాడో తెలీదు, ఏ సమయంలో వస్తాడో తెలీదు. కనుక నిర్లక్ష్యంగా నువ్వు ఉండకో. రేపు అనేది మనసు నీలో ఉండకూడదు. ఈ రోజే నీ రోజు, ఈ దినమే నీ దినము. మారు మనసు పొందుకో బిడ్డ. ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. దురాభిమాన పాపాల్లో నువ్వు పడిపోకూడదు. చెప్పిన మాటను బట్టి నువ్వు విని జీవించాలి. దేవుని కొరకు నువ్వు బ్రతకాలి బిడ్డ. లోకం సంపాదించడం ప్రాముఖ్యం కాదు, నీ ఆత్మ సంపాదించుకోవడం నీకు ప్రాముఖ్యం. లోకమంతా సంపాదించుకుని నశించిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ నశించిపోయిన వారిలో నువ్వు ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు నశించిపోకూడదు. కారణం ఏంటంటే నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు. నువ్వు నాశనం అవ్వకూడదు. కారణం ఏమిటంటే నీ కొరకు దెబ్బలు తిన్నాడు ఆయన. నువ్వు మరణానికి వెళ్ళకూడదు. నీ కొరకే మరణించాడు ఆయన. మరణం నుండి తప్పించాడు నిన్ను. నువ్వు మరణించకూడదు బిడ్డ. నీకు మరణం లేదు. ఇది నమ్ము బిడ్డ. ఇది జరుగు తీరుతుంది. నోవాహు దినాలు, లోతు దినాలు అంటే మనకంటే ముందు జరిగిన సంఘటనలు అవి. ఆనాడు జరిగాయి. కనుక ఈ రోజు కూడా రేపు దినమందు జరగబోతుంది. ఆయన రానై ఉన్నాడు. ఆ విందు జరగబోతుంది. ఆ విందులో నువ్వు పాల్గొవాలి. కనుక పాల్గొవాలన్న మనసు కలిగి నువ్వు జీవితం నువ్వు జీవించు బిడ్డ. ఏదో అనుకోకు, ఏముందిలే అనుకోకు, ఎవడు చూసి వచ్చాడు అనుకోకు. జరుగుతుంది బిడ్డ. ఆ రోజు నశించిపోయి ఒక్కడ బతకలేదు. నోవాహు దినాల్లో ఒక్కడ బతకలేదు. విన్నవారు కుటుంబం మాత్రమే బ్రతికింది. నోవాహు విన్నాడు, కుటుంబం వింది. ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. లోతు దినాల్లో కూడా ఎవ్వరు వినలేదు ఆ గ్రామంలో. కనుక ఏ ఒక్కడు బతకలేదు. అగ్ని గంధకము ఆకాశం నుంచి కురిసింది. ఎప్పుడు చరిత్రలో ఎన్నడూ వినలేదు వాళ్ళు. కనుక ఆ భూమి అంతా, పొలాలంతా ఒక్కడు మిగలలేదు. లోతు భార్యతో దేవుడు చెప్పాడు, వెనకకు తిరిగి చూడకుండా ముందుకే పరిగెత్తని. కానీ ఆ ఇల్లాలు లోకాన్ని స్నేహించి పాత జీవితాన్ని గుర్తు చేసుకున్న ఎలాగుందో ఏం జరిగిందన్న మనసుతో దేవుడి మాటను కూడా చిన్నగా తక్కువగా చూసి వెనకకు తిరిగిన దాన్ని బట్టి తన జీవితాన్ని కోల్పోయింది బిడ్డ. అలా కోల్పోయేవారిగా మనం ఉండకూడదు. మనం వెనకకు తిరిగేవారిగా ఉండకూడదు. ముందున్న బహుమానం పొందుకునేవారిగా ముందుకే కొనసాగాలి. నాగడ మీద చెయ్యేసావు నువ్వు, వెనకకి తిరిగి చూడొద్దు. వెనకకి తిరిగితే ఆయనకు పాత్రలుగా నువ్వు ఎంచబడవు. ఆ విందులో నువ్వు పాలుపంపులు పంచుకోలేవు. ముందుకే వెళ్ళాలి. గురి ఎద్దకు పరిగెత్తాలి. దేవుని కొరకు బ్రతకాలి బిడ్డ. నమ్మకంగా బతుకు, విశ్వాసంగా బతుకు. దేవుడు నిన్ను అధికంగా దీవించబోతున్నాడు. దేవుడిచ్చే దీవెనలు దేవునికి ఉపయోగిస్తే అంతకంటే అధికమైన దీవెనలు దేవుడిని దయచేయబోతున్నాడు బిడ్డ. దేవుడి మాట అన్నాడు తప్పిపోదు. దేవుడు అన్నాడు, నన్ను శోధించు, నువ్వు చేసి నన్ను శోధించు, పట్టజాలన విస్తారమైన దీవెనలతో నేను దీవిస్తానన్నాడు దేవుడు. దేవుడు మా నిరధికం కాదు. నువ్వు విత్తనం వేస్తే దానికి 100 ప్రతిఫలం దేవుడు దయచేయబోతున్నాడు బిడ్డ. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొద్దీ, నువ్వు ఆశీర్వదింపబడిన కొద్దీ నువ్వు ఖచ్చితంగా దేవుని ఏర్పాట్లు జీవించాలి. ఎక్కడ శత్రువుకి అవకాశం ఇవ్వక బిడ్డ. ఇచ్చేవంటే నువ్వు బలహీనపడిపోతావు. నాశనం కొని తెచ్చుకోకూడదు. మనము ఆశీర్వాదాలకు వారసులుగా మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. నాశనానికి వారసులు కాదు మనము. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలని, దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు బిడ్డ. కనుక ఎక్కడైనా గడిచిన కాలమందు అవివేకంతో, అనాలోచితంతో, తెలిసి తెలియక నువ్వు జీవిస్తే కనుక ఈరోజు క్షమించమన్నాడు, క్షమిస్తాడు. నువ్వు అడిగితే క్షమిస్తాడు, అడగకపోతే క్షమించడు. అడిగితేనే క్షమిస్తాడు, అడగకపోతే క్షమించడు. గుర్తుపెట్టుకోండి.
దేవుడి పనిని తక్కువ చేసి ప్రభువా క్షమించండి, అసలు క్షమించడు. దేవుడు మొట్టమొదటిగా నువ్వు దేవుడి పనిలో ఉండాలి. అన్ని విషయాల్లో నీ కొదువు లేకుండా చేస్తాడు బిడ్డ. దయచేసి అర్థం చేసుకున్నానా, మీరు దేవుని బిడ్డల బిడ్డ. దేవుడు ఎంతగానో ఆశ కలిగి 2 చేతులు మీ కొరకు సాబెదురు చూస్తున్నాడు. మీ కొరకు మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో సిగ్గుపరచనివ్వడైనా. నన్ను నమ్ముకున్న నా జనులు ఎన్నడెన్నడికి సిగ్గుపరచబడని మాట లేఖనాల్లో తెలియపరిచిన దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు, నీకు సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు అయినా. దయచేసి అర్థం చేసుకో. నువ్వు మారు మనసు పొందుకో బిడ్డ. మార్పునందు ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యం. కారణం ఏమంటే ఆ ధనం మనిషిని బలహీనపరిచేస్తుంది బిడ్డ. అలాంటి మనసు మనలో ఉండకూడదు. దేవుని కొరకు ధనవంతులుగా మనం ఉండాలి. దేవుని యొక్క ఏర్పాట్లు ధనవంతులుగా మనం ఉండాలి. అలాంటి అధికమైన మనస్సు కలిగిన మనసు మనలో ఉండాలి బిడ్డ. దేవుడు అంటున్నాడు, అప్పుడు అంతకంటే అధికమైన జీవితానికి దయచేస్తాడు దేవుడు. 30 అంతల్లో నువ్వు నమ్మకంగా ఉంటే నీ జీవితాన్ని 60 అంతలుగా మారుస్తాడు. 60 అంతల్లో నమ్మకంగా ఉంటే 100 అంతలుగా మారుస్తాడు. అలాంటి దీవెనలు దేవుడికి దయచేయబోతున్నాడు. పరిశుద్ధుడైన మా యేసయ్య, మహిమ కలిగిన